నెల్లూరు జిల్లా రాపూరు మద్దెలమడుగు కూడలిలో నిర్మాణంలో ఉన్న పైలాన్పై రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వైసీపీ నాయకులు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 2009 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎస్ కెనాల్ కాలువను ప్రారంభించి రాపూరు పర్యటించి మద్దెలమడుగు కూడలిలో ఆయన గుర్తుగా పైలాన్ శంకుస్థాపన చేశారని, గత వైసీపీ ప్రభుత్వంలో 2021 సంవత్సరంలో ఆ పైలాన్పై వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. కానీ జాతీయ రహదారులపైన విగ్రహాలు అనుమతి లేనందువలన అనుమతుల కొరకు కాలయాపన అయ్యిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వం మారడంతో నిన్న రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూటమి నాయకులు ఏర్పాటు చేశారు. ఆ పైలాన్ వైఎస్ఆర్ పైలాన్ అని రాపూరు మండల ప్రజలందరికీ తెలుసని, ఎందుకంత తొందరపాటుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి మేము వ్యతిరేకం కాదని, వైఎస్ఆర్ పైలాన్ పైన ఏర్పాటు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తిన పట్టాభిరామిరెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, వేటూరి మురళీమోహన్ రెడ్డి, ఖాదర్ బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాపూరు మేజర్ పంచాయతీ రాపూరులో మద్దెలమడుగు సెంటర్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఎస్ఎస్ కెనాల్ రూపురేఖలను ప్రారంభించి ఆ రోజు ఆయన గుర్తుగా శంకుస్థాపన పైలాన్ అనే దాన్ని ప్రభుత్వ సొమ్ముతో పైలాన్ని డెవలప్ చేసి ఆడ పైలాన్ కట్టడం జరిగింది. గౌరవనీయులు రామనారాయణ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి ఆ రోజు ఆయన రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కట్టించిన పైలాన్ అది. ఆ పైలాన్ కూడా కొంత ప్రభుత్వ సొమ్ము, కొంత ప్రైవేట్ వ్యక్తుల సొమ్ము, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఆ రోజు నిర్మింపబడింది. ఆ రోజు మన ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఈ పైలాను నేషనల్ హైవేలో విగ్రహాలు పెట్టకూడదని చెప్పి అబ్జెక్షన్ చేయడం వల్ల కొంత ఆగింది. పైలాన్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేదానికన్నా కూడా జ్ఞాపకార్థం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పెట్టిన ఫౌండేషను ఇది. ఎస్ఎస్ కెనాల్ అనేది ఈ మెట్ట ప్రాంతానికంతా కూడా ముఖ్యమైంది కాబట్టి దాని గుర్తుగా రాజశేఖర రెడ్డి ద్వారానే చేయించారు. ఆ రోజు దాని దగ్గర రాత్రి దుండగుల వలె రాత్రి పూట వచ్చి రాత్రి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో గౌరవనీయులైన మన ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఎవరికి తెలియకుండా, ఎవరు కూడా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేకుండా ఎవరో ఒక 5-6 మంది వచ్చి వాళ్ళు దాన్ని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది నేషనల్ హైవే వల్ల అందించిన ఆ రోజు. ఈరోజు ప్రభుత్వం మారింది, ఏం చేస్తారో కానీ మాకు తెలియదు. కానీ దాన్ని మటుకు ప్రజలందరూ ఏకముక్తంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా అందరూ దాన్ని ఆయన గుర్తును, ఆనాటి రాజశేఖర రెడ్డి గుర్తును మర్చిపోకుండా ఈ రోజుకి మొత్తం రాపూర్ అంతా కూడా, రాపూర్ మండలం అన్ని మండలాల్లో కూడా ఆయన గుర్తు ఇంకా కూడా గుర్తుకాలు ఉన్నాయి. ఎవరిని అడిగినా కూడా ఇది రాజశేఖర రెడ్డి చేసిన పైలాన్ అని అంటారు. కాబట్టి అట్టాడు దాన్ని రాత్రి పూటకు వచ్చి ఈ విధంగా చేయడం అన్యాయం. రాపూర్ మండలం మద్దెలమడుగు సెంటర్ నందు గడిచిన రాత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ఠ చేసింది. దాంట్లో విశేషం ఏమిటంటే 2009 సంవత్సరం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాపూర్ సందర్శించి ఎస్ఎస్ కెనాల్ని ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మద్దెలమడుగు సెంటర్లో ఆయన గుర్తుగా పైలాన్ని ఓపెన్ చేశారు. అది మన రాపూరు మండలానికి గుర్తుగా నిలిచింది. సదరు పైలాన్ని గడిచిన పాలకులు 2021 సంవత్సరం ఈ నేషనల్ హైవే వచ్చిందని వలన ఇంకాస్త వైడింగ్ చేసి ప్రభుత్వ నిధులతో, తెలుగంగా సంస్థల నిధులతో తిరిగి పైలాన్ని పునర్నిర్మించుటకు భారీగా కొంత పంచాయతీ నిధులతోనూ, దాంట్లో వాటరింగ్కి పంచాయతీ నిధులతోనూ తిరిగి మళ్ళా ఆ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాన్ని పోగొట్టుకోకుండా తిరిగి అక్కడ స్టార్ట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం ఉండాలని చెప్పేసి దాన్ని పునర్నిర్మించేదానికి దాన్ని విశాలంగా రోడ్డు వైడింగ్ చేసినారు. అది ఎందువలనో అది ఆగిపోయింది. సరే, పాలకులు మారారు, ప్రభుత్వాలు మారినాయి. కానీ దాన్ని ఎవరైనా అడిగినా కానీ ఈ మండలంలో అది రాజశేఖర రెడ్డి
పైలాన్ అని రాజశేఖర రెడ్డి చిహ్నంగా దాన్ని ఈనాటికి కూడా అందరూ కూడా దాన్ని అదే రూపుతో ఉన్నారు. కానీ గత రాత్రి సదర్ పైలాన్ మీద నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ఠ చేశారు. మామూలుగా దివంగత నేత రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలంటే పెద్ద పెద్ద నాయకులు వస్తారు, ఎంతో వైభవంగా చేస్తారు. అట్లాంటిది అర్ధరాత్రి దాన్ని పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో, అక్కడ ఏదో పొరపాటు జరిగిందనే కదా అర్ధరాత్రి పెట్టేది. ఒక చిన్న పొరపాటు జరుగుతుంటేనే కదా ఆ విధంగా చేసేది. ప్రస్తుతం ఏంటంటే పాలకులకి మనం చేసేది ఏంటంటే ఏదన్నా అలాంటిది ఏదైనా తప్పు జరిగి ఉంటే సరిదిద్దమని, అది రాజశేఖర రెడ్డికి గుర్తుగా పెట్టిన పైలానని, ఏదన్నా దాన్ని మళ్ళా సరిదిద్దుతారని ఆ చర్యని మేమేమి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మేము వ్యతిరేకం కాదు. మహానాయకుడు ఎన్ని విగ్రహాలైనా పెట్టవచ్చు. కానీ ఏంటంటే అర్ధరాత్రి అక్రమంగా అక్కడ పెట్టారని మాత్రమే మాకు బాధ కలిగింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున, రాపూర్ మండల ప్రజల తరఫున దీన్ని ఖండిస్తున్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.